హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ స్వాతి వ్లాగ్స్. వైజాగ్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్లో ఒక ప్లేస్ని మీకు ఈరోజు చూపించబోతున్నానండి. అదేనండి కైలాసగిరి. అక్కడ టికెట్ ప్రైజెస్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అక్కడ అనేది మొత్తాన్ని నేను ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం కైలాసగిరి కొండ మీదకి చేరడానికి 3 వేస్ ఉంటాయండి. మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే రోప్వే, అది కాకపోతే మనం బై రోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. నేను ఎంట్రీ టికెట్తో సహా టోటల్ టికెట్ ఫేర్స్ అన్నీ కూడా వీడియోలో చూపించాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఎంట్రీ టికెట్ తీసుకుని మెట్లెక్కగానే మనకి రోప్వే టికెట్ కౌంటర్ కనిపిస్తుందండి. ఇక్కడ మళ్ళీ మనం రోప్వేకి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఇది మనకి సింగిల్ సైడ్ ఉండదండి, డబుల్ సైడ్. అడల్ట్కి 150 ఉంటుంది అప్ అండ్ డౌన్, అలాగే చిల్డ్రన్కి అయితే 80 ఉంటుంది. ఇక్కడ నేను క్లియర్గా చూపించాను. వే కూడా ఉంటుందండి, కొంచెం హైట్ వరకు మనం మెట్లెక్కి వెళ్ళాలి. అక్కడి నుంచి రోప్వేలో పైకి వెళ్తాం అనమాట. మేము కేబుల్ కార్ ఎక్కడానికి ఎంతోసేపు వెయిట్ చేయలేదండి, 5 మినిట్స్లో మేము కేబుల్ కార్ ఎక్కేసాము. మేము మండే వెళ్ళాం కాబట్టి క్రౌడ్ అంతగా ఎక్కువ లేదు. మనకి సింగిల్ కేబుల్ 6 మెంబర్స్ని అలౌ చేస్తారు. నేను కూర్చున్న ప్లేస్లో నుంచి అయితే వ్యూ భలే కనిపిస్తుంది. మనం చుట్టూ చూసినట్లయితే బీచ్ అండ్ రోడ్, ఇంకా బిల్డింగ్స్ కేబుల్ కార్లో నుంచి భలే కనిపిస్తున్నాయి కదండి. అలా మనం కేబుల్ కార్లో 1 to 2 మినిట్స్లోనే కైలాసగిరి మీదకి వెళ్ళిపోవచ్చు. పైనున్న రోప్వే దగ్గర మళ్ళీ మీకు టికెట్ ప్రైజెస్ అండ్ టైమింగ్స్ ఈ రెండు చూపిస్తున్నానండి. కేబుల్ కార్లు ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూనే ఉన్నాయి. మనకి పైకి వెళ్ళడానికి ఎంత క్రౌడ్ ఉన్నా సరే ఎక్కువసేపు పట్టదనమాట. ప్రకృతి అందాలను ఇష్టపడే వారికి కైలాసగిరి బాగా నచ్చుతుందండి. ఎందుకంటే చుట్టూ కొండలు, బీచ్ వ్యూ, అలానే స్వచ్ఛమైన గాలి, ఏ సౌండ్ పొల్యూషన్ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ఏరియా మొత్తం. అలా మనం పైకి వచ్చినట్లయితే కనుక వ్యూ పాయింట్స్ చాలానే ఉంటాయండి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి కూడా వ్యూ భలే కనిపిస్తుంది. ఇది ట్రైన్ ట్రాక్ దగ్గర నుంచి అండి. ఇలా మనం పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ పిల్లలది ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా ప్లేయింగ్ ఏరియానే. అలా మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఇది మెయిన్ రోడ్ అనే చెప్పాలండి. మీకు నేను మెయిన్ గేట్ దగ్గర నుంచి కూడా వీడియో తీసి పెడతాను. మనం రోప్వే దగ్గర నుంచి వచ్చాం కాబట్టి ఈ వేలో వచ్చామన్నమాట. అదే మనం మెయిన్ గేట్లోంచి వస్తే కనుక ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు. ఈచ్ ఫోటోకి 50 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీకు నేను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి చూపిస్తున్నానండి. మనం బస్సులో కానీ, కార్లో కానీ, బైక్లో కానీ ఎలా వచ్చినా సరే ఇక్కడి నుంచే రావాలి. కైలాసగిరికి మెయిన్ ఎంట్రన్స్ ఒకే ఎంట్రన్స్ ఉంటుందండి. దీంట్లోంచే ఇన్ ఉంటుంది, అవుట్ కూడా. మనం రోప్వేలో వచ్చాం కాబట్టి అటు సైడ్ నుంచి వచ్చాం. బస్సులో వస్తే ఈ మెయిన్ ఇక్కడే డ్రాప్ చేస్తారండి వాళ్ళు. అదే మన కార్ అయితే మనం లోపలికి కూడా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా మీకు చూపిస్తున్నాను. ఇలా ఆర్చ్లోంచి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ ఒక చిన్న పార్క్ లా కనిపిస్తుంది. ఒక సైడ్ వచ్చి 3D షోస్ వేస్తారండి ఇక్కడ. దీనికి కూడా టైమింగ్సే. అలా మనం ముందుకెళ్ళినట్లయితే కనుక ఇక్కడ వాతావరణ కేంద్రం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్టాల్స్ కూడా ఉంటాయి. రకరకాల టాయ్స్ అని, క్యాప్స్ అని, గ్లాసెస్ అని ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఇదేనండి మన కైలాసగిరికి మెయిన్ అట్రాక్షన్, శివుడు పార్వతీదేవి విగ్రహాలండి ఇవి. ఇవి చూడడానికి ఎంత బాగుంటాయంటే అసలు అక్కడి నుంచి కదలాలి అని కూడా అనిపించదండి, అంత అందంగా ఉంటాయి. మనకి ఈ కింద నుంచి ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీస్తారు. ఈ విగ్రహాలు ఎప్పుడు వైట్ అండ్ వైట్లో ఉండేవండి, ఇప్పుడు కొంచెం కలర్స్ యాడ్ చేశారు. ఎలా చేసినా సరే ఈ విగ్రహాలు భలే కనిపిస్తున్నాయండి, భలే అందంగా ఉన్నాయి. అలా మనం కొంచెం పక్కకు వచ్చినట్లయితే కనుక ఇక్కడ వ్యూ పాయింట్ ఉందండి. ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి వ్యూ చూడండి మీరు.
మీరు ఇక్కడికి వచ్చినట్లయితే చాలా మీ మైండ్ రిఫ్రెష్ అవుతుందండి. వ్యూ పాయింట్ దగ్గర నుంచి వ్యూని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టమండి, ఎందుకంటే అంత బాగుంది ఈ వ్యూ. ఈ వ్యూ పాయింట్ని చూసిన తర్వాత దాని పక్కనే మనకి ఆర్జే అడ్వెంచర్స్ ఉందండి. ఇక్కడ మనకి జిప్ లైన్ అలాగే స్కై సైక్లింగ్ రెండు ఉన్నాయి. మనం సింగిల్గా చేయాలనుకున్నా ఉందండి, అలాగే కాంబో ప్యాక్లో చేయాలనుకున్నా సరే ఇక్కడ అవైలబుల్గా ఉంది. మనం ఇక్కడ టికెట్ తీసుకుని అలా పక్కకు వెళ్ళినట్లయితే అక్కడ మనకి యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఈ యాక్టివిటీస్ని కూడా మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఇక్కడ మనకి లవ్ అనే ఒక ఆర్చ్ కూడా ఉందండి. ఇక్కడ మనకి లవ్ అనే ఉంది కదండి, దీని దగ్గర మనం కావాల్సినన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. అలానే వెనకతల స్కై సైక్లింగ్ అండ్ జిప్ లైన్ కూడా వెళ్తున్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. మనకి స్కై సైక్లింగ్ అలాగే జిప్ లైన్ ప్రైజెస్ కూడా నేను ఇండివిజువల్ కానీ అలాగే కాంబో ప్యాక్లో కూడా వాళ్ళు అక్కడ నోట్ చేసి పెట్టారండి, అది వీడియో తీసి పెట్టాను, మీరు చూడండి. ఇది ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అండి, దీని పేరు రవిచంద్రన్ ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. వీళ్ళని చూస్తుంటే నిజంగా మనుషుల్లానే అనిపించారండి, చాలా బాగా చేశారు. ఈ అమ్యూజ్మెంట్ లోపల ఎలా ఉంటుంది అని అంటే లోపల మొత్తం డార్క్గా ఉంటుందండి. మనల్ని భయపెట్టేలాగా కొన్ని ఆర్ట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఆ చీకట్లో చిన్న చిన్న లైట్స్తో అది కొంచెం మనకి భయంగా ఉంటుంది. లోపల పెద్ద గొరిల్లా కూడా ఉంటుందండి, ఒకసారి చూడొచ్చు, బాగానే ఉంటుంది. కొంచెం భయంగా ఉంటుందండి, చూడొచ్చండి. టికెట్ ఫేర్ కూడా మనకి బడ్జెట్లోనే వస్తుంది, 50 పర్ పర్సన్. ఇక్కడ మనం చాలా టైం స్పెండ్ చేస్తాం కదండి, వాష్రూమ్స్ కోసం అయితే ఎటువంటి డౌట్ అవసరం లేదు. మనకి ఇక్కడ పెయిడ్ వాష్రూమ్స్ ఉంటాయండి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనకి ఇక్కడ టాయ్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది ఫుల్ గ్లాసెస్తో ఉంటుందన్నమాట, మనకి వ్యూ బాగా కనిపించడం కోసం. ఈ ట్రైన్ కొండ చుట్టూ ఒక సర్కిల్ షేప్లో రౌండ్ వేస్తుంది, అది ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. వ్యూస్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మనకి టాయ్ ట్రైన్లో ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు ఉంటాయండి. ట్రైన్ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ ప్రైజెస్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు లంచ్ బ్రేక్లో పూర్తిగా అన్ని షట్ డౌన్ చేసేస్తారు, ఏవి రన్ అవ్వండి. ఇంకా జనరల్గా టూరిస్టులు ఈ ప్లేస్ చూసిన తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు కదా, అలాంటప్పుడు మాత్రం ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఆ టైంలో ఫుడ్ తప్ప ఇంకే ఏది అవైలబుల్ ఉండదండి అక్కడ. ట్రైన్ కానీ అమ్యూజ్మెంట్ కానీ అడ్వెంచర్ కానీ లేకపోతే మన రోప్ వే కానీ ఇవేవి అసలు రన్ చేయరనమాట, పూర్తిగా షట్ డౌన్ చేసేస్తారు. మళ్ళీ వాళ్ళ బ్రేక్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మళ్ళీ ఆన్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఈ విషయం ఒక్కటే నాకు ఇక్కడ నచ్చలేదు. ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్ అండి. అలా మనం మళ్ళీ కిందకి దిగిపోయిన తర్వాత చూడండి, కిందకి దిగుతున్నా సరే నేను సేమ్ ప్లేస్లో కూర్చున్నాను, వ్యూ మాత్రం ఎక్సలెంట్ అండి, ఇది మాత్రం చూస్తూనే ఉండాలని అనిపించింది. ఈ వ్యూ పాయింట్ని అస్సలు మిస్ కాకండి. మీరు కనుక కైలాసగిరి వెళ్ళినట్లయితే కనుక రోప్వేని ఖచ్చితంగా ట్రై చేయండి. అలా మనం కిందకు వచ్చేసినట్లయితేనండి, ఇక్కడ చూసారండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. లంచ్ బ్రేక్ వల్ల ఇంతమంది వెయిటింగ్ ఉండాల్సి వచ్చిందండి, లేకపోతే వాళ్ళు వెంటనే వెళ్ళిపోవచ్చు. లంచ్ బ్రేక్ మనకి 1 o'clock నుంచి 2 o'clock వరకు ఉంటుంది. రోప్వేకి మనం బాయ్ చెప్పేసి కిందకి వెళ్ళిన తర్వాత మనకి కైలాసగిరి కొండకి ఆపోజిట్లో తెన్నేటి పార్క్ ఉంటుందండి, ఇది కూడా చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు ఖచ్చితంగా. మీరు కనుక బస్సులో వెళ్ళాలి అని అనుకుంటే మన రోప్వేకి కిందనే బస్ బే ఉందండి, ఇక్కడ నుంచి మనం కొండ మీదకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నేను మీకు కైలాసగిరి కొండ మొత్తాన్ని ఈ వీడియోలో చూపించానని అనుకుంటున్నానండి. నేను ఏదైనా మిస్ అయి ఉంటే కనుక మీరు నాకు కామెంట్ చేసి అడగచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.